అలక్ష్యము చేస్తూ నా తపస్సును భగ్నం చేసింది. ఏమనుకుందవే? ఈ సర్వలోకాల కల్లా నీ ఒక్కతవే అందగత్తెవనుకుంటివా? లేక భూలోకముల కల్లా నీ ఒక్కతానివే అందగత్తెవనుకుంటివా? స్వామి, తెలియక చేసిన నా పాపం క్షమించండి. నాగిని, నీవు తెలిసి చేసినాను తెలియక చేసినాను, నీవు చేసినది క్షమించరాని నేరం. స్వామి, ఇప్పుడే నీకు పిడుగు వంటి శాపమును నచ్చుతున్నాను. నీవు కొలది కాలం భూలోకమున మానవ కన్యగా జన్మించి కొలది కాలం కొన్ని కష్టములు అనుభవించు తప్పము. ఇదే నా శాపం. మహాత్మా, అబలను నాపైన మీ పిడుగు లాంటి శాపములు క్షమించండి స్వామి, క్షమించండి. నాగిని, స్వామి, నేను చెప్పించుటయే కానీ నిన్ను వరం విమోచన చేసుట నా వద్ద లేదు. అయ్యో, విమోచన మార్గం నా వద్ద లేదు. కలియుగ వరదుడైన ఆ శ్రీనివాసుని సన్నిధికి చేరుకొనుము. నీకు ఆయన కొన్ని వాక్యములు నొసంగును. అంతే, మించి ఇంకేమీ లేదు. స్వామి శ్రీనివాస, నీవైనా కరుణించి మాకు సంతాన భాగ్యం కలుగు చేయ స్వామి.
లేదండి. ఏమిటి రంగమాంబ బాధపడుతున్నావు? బాధపడక చేయగలిగింది ఏముందండి? మీకేమండి, మీరు మగవారు ఏమైనా చెప్తారు. నేను అలా పేరంటానికి వెళ్తే ఈ ఊళ్ళో అమ్మలక్కలందరూ మొక్కలు బిడ్డలేని కొట్రాలని నా ఎదుట అంటే ఆ బాధ భరించలేకపోతున్నానండి. రంగమాంబ, బిడ్డలు లేరని బాధ నాకు మాత్రం లేదనుకుంటున్నావా? ఈరోజు ఉగాది రోజున అంకమ్మ కొలుపు దగ్గరకు వెళ్ళి సిద్ధాంతి వద్ద పంచాంగ శ్రవణ విని ఆ వీధి గుండా రాజుల వీధి గుండగా వచ్చుచుండగా కారు చీకట్లో ఇద్దరు త్రాగుబోతులు కూర్చుని నాకు వినున్నట్లుగా కొల్లా శివరామయ్య పంచలిడిపోతున్నాడు, గొడ్రాడు, బిడ్డలు లేని గొడ్రాళ్ళు అని అంటున్నప్పుడు నా కడుపు కూడా తరుక్కుపోయినది రంగమాంబ, నా కడుపు కూడా తరుక్కుపోయినది. అయినా బిడ్డల కోసము మనం వెళ్ళని పుణ్యక్షేత్రము లేదు, మొక్కని దయము లేదు. అయినను మనం ఏమి చేయగలం రంగమాంబ? మనం ఏమి చేయగలము? ఏమండి, ఎన్నో క్షేత్రాలు వెళ్ళొచ్చాం, కానీ తిరుపతి వెళ్ళి రాలేదు కదండి. అవును రంగమాంబ, మనము ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినను ప్రపంచ ప్రఖ్యాతిగాంచ మన తిరుమలేశుని దర్శించకపోయితే కదా. అవునవును, అందుకే ఒక్కసారి తిరుపతి తిరుపతి ఈ రోజే పయనమవుదాం రంగమాంబ, ఈ రోజే పయనమవుదాం. అలాగే అన్నీ సర్దము. రంగమాంబ, అదిగో కనిపించినదే అదిగో చూడు, ఆ కనిపించినది అదిగో మినుకు మినుకుమంటూ కాంతులు అదే శ్రీనివాసుని నిలయం. అదివో అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము. అది వెంకటాచల మహిలో నతము, అది ఏ బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచల మహిలో నతము, అది ఏ బ్రహ్మాదుల కపురూపము. అదే చూడు, అదే బ్రక్కుడు, అదే చూడు, అదే బ్రక్కేడానందమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము. చెంగట నల్లది శేషాచలము, నిన్న దేవతల నిజవాసము. చెంగట నల్లది శేషాచలము, నిన్న దేవతల నిజవాసము. ముంగిట అల్లది గోములనున్న ధనము, ముంగిట నల్లది గోములనున్న ధనము. బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము. కైవల్య పదము వెంకటనగమదిగో, శ్రీ వెంకటాపతికి సిరులైనవి.
సకల సంపద రూపమదిగో భావింప సకల సంపద రూపమదిగో పావనమునకెల్ల పావనమయము అదిగో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదిగో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. రంగమాంబ ఆ కోనిపించినదే శ్రీనివాస నిలయము. మనము దర్శించుకొని బయలుదేరు. రంగమాంబ ఏమండి సంధ్యావేళ అయినట్లున్నది. ఈ రోజు ఇక్కడ విశ్రమించి ఉదయమే లేచి వెళదాము. అలాగేనండి.